హల్లెలూయా. చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. అప్పుడు దయచేసి చదవండి. మైక్ ఎండయ్యా, సహోదరులు కానీ సహోదరులు కానీ మైక్ 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16 వచనాల వరకు దేవుని యొక్క వాక్యమును భయభక్తులతో చదువుకుందాం. 17వ అధ్యాయం 8వ వచనం నుండి నిర్గమకాండం. తరువాత అమాలేకులు వచ్చి రెఫిదీములో ఇజ్రాయేలులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చునుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరము వరకు యుద్ధమనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. చదువుబడిన వాక్యమును తండ్రి దీవించుము, ఆశీర్వదించండి. వాక్యం మీది, వాక్య అనువాదం మీది ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షత, బయలుపాటు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘముతో మీరు మాట్లాడండి. మీ వాక్యమును తండ్రి మేము తండ్రి వినుచుండగా మీరు తండ్రి మీ యొక్క ఆలోచనలను ప్రభువా మీ ప్రవక్త ద్వారా తండ్రి 7వ దూత ద్వారా ఏదైతే మీరు చెప్పి ఉన్నారో ప్రభువా దాన్ని గ్రహించుటకు మాకు ఆత్మ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించము. వాక్యమును గురించిన బయలుపాటు మాకు అనుగ్రహించు. మీ యొక్క ప్రణాళిక మా జీవితంలో జరిగించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరితో తండ్రి సూటిగాను తేటగా మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి, దయచేసి అందరూ కూడా కూర్చోండి. హల్లెలూయా. అందరం మేము చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంగమంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఒక వర్తమానమును ఒక కొద్ది నిమిషాలు మనమందరం కూడా విందాం. వర్తమానం పేరు ఏంటంటే యెహోవాకు అమాలేకులకు తరతరములు యుద్ధము. వింటున్నారా? హల్లెలూయా. యెహోవాకు అమాలేకులకు చెప్పండి, అక్కడ ఉన్నది చెప్పండి. హల్లెలూయా. యెహోవాకు అమాలేకులకు తరతరములు యుద్ధము. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జనరేషన్స్ టు జనరేషన్, తరము తర్వాత తరమునకు దేవుడితో యుద్ధం. ఆమేన్ ఆమేన్. ఈరోజు గొర్రెపిల్ల భార్యకు అమాలేకులకు తరతరము యుద్ధము. ఆమేన్ 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 చెప్పు.
హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ గాక. మనకు ప్రభువుకి పరిచర్య చేయడానికి వచ్చినాం. ఏంది మనం చేసే పరిచర్య? ఆ? ఏం చెప్తున్నా? ఆమెను చెప్పడమే దేవునికి చేసే పరిచర్య. హల్లెలూయా. సమస్త పాప భారమును మోయుచున్న వారారా, మీ మూటలు మోసుకొని రండి నా దగ్గరికి అన్న ఆయన. నాకు ఆమెను చెప్పండి అయ్యా. రేపు నుంచి నేను ఆమెను అడుక్కునే పిచ్చగాడని వెనకాల బోర్డు వేసుకుంటా. గట్టదానాలి మరి. ఇంకా ఆమెను అడుక్కునే పిచ్చగడు అయ్యా అయ్యా అని అడుక్కుంటా. నేను కూడా ఆమెను అడుక్కుంటా ఉంటా. నాకు కదా ఆయనకి, ఆయన వాక్యానికి. హల్లెలూయా. ఆమెనని దేవుణ్ణి మహింపరచడం మంచిది. అది మోషే ధర్మశాస్త్రంలో ఇజ్రాయేలులకు ఆయన నేర్పించాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినాక తన శిష్యులకు నేర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాకు అమాలేకీయులకు తరతరములు యుద్ధము అని ప్రభు అయిన దేవుడు ఎందుకు అన్నాడు అనేది మనం చూడాలి. హల్లెలూయా. ఈ వాక్యములకు వెళ్ళే ముందు ఇంకొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. 1వ వచనం చదవండి, 10వ వచనం దాకా దయచేసి. మీలో ఆ యుద్ధములను పోరాటములను దేని నుండి జరుగుచున్నవి కలుగుచున్నవి. మీ అవయవములో ఆ పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా ఆ మీరు ఆశించుతున్నారు గాని ఉమ్, మీకు దొరకలేదు. మీకు దొరకడం లేదు. నరహత్య చేయుదురు, ఉమ్, మచ్చరపడుదురు, ఉమ్, కానీ సంపాదించుకొనలేరు. హల్లెలూయా. పోట్లాడుదురు, ఆ యుద్ధము చేయుదురు, ఉమ్, కానీ ఆ దేవుణ్ణి దేవుణ్ణి అడుగునన్నా మీకేది దొరకదు. మీరు అడిగినను ఆ మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై ఆ, ఉద్దేశముతో అడుగుదురు. హల్లెలూయా. కనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, వ్యభిచారులారా, ఈ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. అందరూ గమనించాలా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. హల్లెలూయా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడికి శత్రువు దేవుడికి. చదవండి బ్రదర్. ఇంకా ఆయన మన యందు ఆ నివసింపజేసిన ఎవరైతే దేవునితోనూ లోకముతోనూ సహవాసం చేస్తుంటారో వారి పట్ల దేవుని యొక్క ఆత్మ మచ్చరపడనంతగా ఆ ఆ హల్లెలూయా. కాదు గాని ఇక్కడ గమనించాల. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును గాని లేఖనము చెప్పుచున్నదే. కాబట్టి దేవునికి లోబడండి, అపవాది ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములు పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చిందకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన హెచ్చించాలంటే ముందు ఎన్నో కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇది మనము వినబోతున్న భాగం. దాంట్లో రెండో భాగం. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే యెహోవాకు అమాలేకీయులకు తరతరములు యుద్ధము. ఎందుకు తరతరములు యుద్ధము? ఎందుకయ్యా అంటే దేవుడు ఒక నిర్గమము యొక్క ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా దేవుడు సూచనలు ఇచ్చి ఆయనతో దేవుడు మాట్లాడి
ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఆయన ఆ నిర్గమములో నుండి వాళ్ళందరిని కూడా విమోచించి వారికి వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దాన దేశమైన కానాను శ్వాసంలో నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడిపిస్తా ఉన్నప్పుడు దేవుడే రాజుగా ఉండి నాయకుడుగా ఉండి ముందు మేఘ స్తంభముగా ముందు అగ్ని స్తంభముగా దేవుడు వెళ్తా ఉన్నాడు. వెనకాల వీళ్ళు ఒక సైన్య సమూహముగా ప్రభువును వెంబడిస్తా ఉన్నారు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళని వెంటనీయకుండా ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళనీయకుండా మధ్యలో మొట్టమొదటిగా వస్తున్నటువంటి యుద్ధం అది బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే. హల్లెలూయా. నిర్గమము యొక్క ప్రజలు కానాను దేశములోనికి వెళ్ళనీయకుండా వాగ్దాన దేశంలోనికి వెళ్ళనీయకుండా వారిని అడ్డుకుంటున్న వాడు ఎవడురా అంటే వాళ్ళు అమాలేకీయులైన శత్రువులు. హల్లెలూయా. అమాలేకుల శత్రువులు వచ్చి వాళ్ళకి అడ్డం నిలబడి వారిలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ కనాను దేశం వెళ్ళనీయకుండా వారు యుద్ధం చేస్తా ఉన్నారు. వారిని పోనీయడం లేదు. వారు వాగ్దాన దేశం వాళ్ళని పొందుకొనియడం లేదు. వారితో పోరాడుతూ ఉన్నారు ఆ దేశంలోనికి వెళ్ళనీయకుండా. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఈ దినమున కూడా నీకొక వాగ్దానం ఉన్నదే, నీకొక వాగ్దాన వాక్యం ఉన్నదే, నీకొక దర్శనం ఉన్నదే, నీకొక వాగ్దాన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దాన వాక్యమును పట్టుకుని నువ్వు ఆ యొక్క కనాను దేశమైనటువంటి నీ యొక్క థియోఫనీ శరీరంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆ వాక్యపు శరీరంలోనికి వెళ్ళనీయకుండా ఆ పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి నిన్ను వెళ్ళనీయకుండా ఆ దేవుని రాజ్యంలోనికి నిన్ను వెళ్ళనీయకుండా ఈరోజు అమాలీకుడైన సాతానుడు అడ్డుపడతా ఉన్నాడు. అవునా కాదా? అడ్డుపడి వాడు నిన్ను వెళ్ళనీయకుండా పోరాటం చేస్తా ఉన్నాడు. అమాలీకులతో ఎలా తరతరములు యుద్ధం. ఈ రోజు నీకు భూమి మీద ఉన్నంత కాలము, ఆ సీయోనులోకి వెళ్ళేంత కాలము, దేవుడి దగ్గరికి వెళ్ళేంత కాలము నీకు కూడా వాడితో తరతరములు యుద్ధమే. వాడితో నువ్వు యుద్ధం చేయాల్సిందే. నువ్వు యుద్ధము చేస్తేనే నువ్వు ఆ కానాను దేశంలోకి వెళ్తావు, ఆ వాగ్దాన దేశంలోకి వెళ్తావు. హల్లెలూయా. వాడు ఏం చేస్తా ఉన్నాడు? అమాలేకుల్ని అందరినీ కూడా రాజులను ఏర్పరచుకొని అమాలేకుల ప్రజలందరినీ కూడా ఏర్పరచుకొని ఆ ఇజ్రాయెల్ ప్రజలు వస్తా ఉంటే వారి మధ్యలో దూరి ప్రవక్తను అడ్డగిస్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను అడ్డగిస్తా ఉన్నాడు. విమోచనకి అడ్డంగా వస్తా ఉన్నాడు. విమోచనలో రెండు భాగాలు, ఒకటి బయటకు వచ్చుట, రెండోది లోపలికి వెళ్ళుట. బయటకు వచ్చారు కానీ లోపలికి వెళ్ళనీయడం లేదు. ప్రయాణంలో అడ్డంకులు వస్తా ఉన్నాయి. ప్రయాణంలో ఎన్నో శోధనలు వస్తా ఉన్నాయి, ఎన్నో కష్టాలు వస్తా ఉన్నాయి. కారణం ఏంటంటే అమాలేకుడు అడ్డం పెడతా ఉన్నాడు, శత్రు అడ్డం వస్తా ఉన్నాడు. మీ కాళ్ళకు అడ్డం పెడతాడు. ఈరోజు వాడు వెళ్ళనీయడు, వాడు దేవుని రాజ్యంలోనికి వాడు మీరు అంటున్నాడు అక్కడ యాకోబు రాసిన పత్రికలో, అపవాదిని ఎదురించుడి వాడి పారిపోతాడు, మళ్ళా వస్తాడు. హల్లెలూయా. పారిపోతాడు ఎప్పుడు? మీరు అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు ఎవరికైతే కృపను అనుగ్రహించాడో ఆ కృప కలిగిన వాళ్ళ దగ్గరికి వాడు పరిగెత్తి వచ్చేస్తాడు. ఎందుకు? ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళనీయకుండా. హల్లెలూయా. వాడు వచ్చి పక్కన నిలబెడతాడు. దేవుడు కృపనిచ్చాడు కాబట్టి పక్కన నిలబెడతాడు. వింటున్నారా? దేవుడు కృపనిచ్చాడు కాబట్టి వాడు వచ్చి పక్కన నిలబెడతాడు. పక్క నిలబడి నిన్ను దేవునికి లోబడినట్లుగా చేయనీడోడు. చదువు యాకోబు రాసిన పత్రిక చదువు. నేను అక్కడికి వెళ్తాను, మరలా వెనక్కి వెళ్తాను. చదవండి బ్రదర్. అహంకారాలు ఎదిరించి ఎక్కడి నుంచి చదవండి, త్వరగా 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి అనుగ్రహించు. దీనులకు ఎవరికి ఇస్తాడు ఆయన? దీనులకు కృప దీనులుగా మారిన వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు అని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండిడి.
దేవుడికి వాడు లోబడనీయకుండా చేస్తాడు. ఆయన వాక్యానికి లోబడనీయకుండా చేస్తాడు. ఆయన వాగ్దానానికి లోబడనీయకుండా చేస్తాడు. దేవుని యొక్క మాటలకు లోబడనీయకుండా చేస్తాడు. మహోన్నతుడికి లోబడనీయకుండా వాడు చేస్తాడు. వాక్యాన్ని వాడి సాతానుడంట, ప్రవక్త అంటాడు మెసేజ్లో, సాతానుడంట సంఘములో బలహీనంగా ఎంతమంది, ఒక 10 మంది ఉంటే వాళ్ళందరి వైపు చూపిస్తుంటాడు. బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవడో ఒక్కడు వాక్య ప్రకారంగా పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకో, వాడిని దాచిపెట్టేస్తాడంట సాతాను. అది వాడి కుయుక్తి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా బలహీనులుగా మారిపోవాలని, వాళ్ళు కూడా ఆ బలహీనులాగా తయారైపోవాలని. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, దేవుని యొక్క అహంకారులను క్షమించండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. ఆయన కృప ఇచ్చినప్పుడు ఆ దీనుడుగా అతడి వ్యక్తి ఉన్నాడు గనుక అతడు వాక్యమునకు లోబడాలా. హల్లెలూయా. అతడు వాక్యమునకు లోబడాలా. దేవునికి లోబడుడి. కింద చదవండి, దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు దేవునికి మీరు లోబడి ఉన్నప్పుడు అపవాదిని మీరు ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, పరిగెత్తి పారిపోతాడు. మీరు దేవునికి లోబడితే వాడు పారిపోతాడు. మీరు దేవునికి లోబడకపోతే నీ దగ్గరే వచ్చి 24 గంటలు నీ వెనకాలనే తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంటాడు. నువ్వు దేవునికి లోబడు, వాక్యానికి లోబడు, క్రీస్తుకు లోబడు, ఆయన వాక్యానికి లోబడు, వాడు నువ్వు ఎదిరించగానే పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడకపోతే వాడు నిన్ను ఎదిరిస్తాడు. వాడు నీకు వ్యతిరేకంగా నిలబడతాడు. వాడు నీ మీద నేరాలు మోపుతాడు. వాడు హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చదువయ్యా. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి. మీరు దేవునికి లోబడి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆమేన్. మీరు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆయన, మీరు దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మీరు దేవుని దగ్గరికి రాకుండా దేవుడు మీ దగ్గరికి రాడు. వింటున్నారా? దేవుడి దగ్గరికి మీరు వస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. చదువు బ్రదర్. పాపులారా, దేవుడు అంటాడు, పాపులారా. మీ పాపం చేసే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పాపులారా, మీ చేతులను మీ చేతులతో పాపం చేసుకుంటున్నారు కాబట్టి మీ చేతులు శుభ్రము చేసుకొనుడి, పాపాలు కడిగేసుకోండి. విమనస్కులారా, క్రియల ద్వారా చేస్తున్న పాపాలను కడిగేసుకోండి. చేతులు క్రియలై ఉన్నాయి. ఆమేన్. మీ పాపములు కడిగి వేసుకోండి. విమనస్కులారా, రెండు రకాలైన మనసున్న ప్రజలారా, దేవుడు కావాలా, లోకం కావాలా? అయ్యో, దేవుడు కావాలా, లోకము కావాలా? సంఘములో ఉన్నారు. యాకోబు యొక్క అపోస్తలుడైన యాకోబు సంఘములో ఉన్నారు. యాకోబు సంఘములో మీలో యుద్ధములు, పోరాటములు దేని వల్ల జరుగుతూ ఉన్నాయి? మీ భోగేచ్చల వల్లే కదా అని సంఘముల వాళ్ళని హెచ్చరిస్తా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఈ మనసుకులారా, రెండు రకాలైన మనసులున్న వాళ్ళారా, దేవుడు కావాలి, లోకం కావాలి, లోకముతో స్నేహం చేస్తూ దేవునితో కూడా మేము ఉన్నామని అనుకుంటున్న వారలారా, మనస్కులారా, మీ హృదయములను, మీ హృదయాలు రెండు రకాలుగా ఉన్నాయి. మీ హృదయాలు పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. చదువు బ్రదర్. వ్యాకులపడుడి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును. మీకు నవ్వు లేనట్టు వాడు చెప్పేదా? మీరు ఎంత దుఃఖపడతారో దేవుని రాజ్యంలో అంత సంతోషంగా ఉంటారు. అంటున్నారా? మీరు ఎంత దుఃఖపడతారో అంత ఉన్నతంగా దేవుని రాజ్యంలో సంతోషం. ఎంత సంతోషపడ్డాడో ధనవంతుడు అంత ఇదిగా దుఃఖపడ్డాడు అక్కడ. ఎంత దుఃఖపడ్డాడో లాజరు అంత ఇదిగా సంతోషపడ్డాడు అక్కడ. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీ యొక్క మోకాళ్ళు ఎరగదీయండి. మీ మోకాళ్ళు అరిగిపోవాలా. మోకాళ్ళ నొప్పుల మీదే కూర్చో.
మోకాలు అరగని, నొప్పు పుట్టని, ఏడు, దుఃఖపడు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుడు నిన్ను విమోచిస్తాడు. నువ్వు ఎంత సుఖపడతావో నా ప్రేమైన సోదరి, ఈ లోకములో ఎంత సుఖపడతావో అంత దుఃఖపడతావు అక్కడ. నువ్వు ఎంత ఇక్కడ దుఃఖపడతావో అంత సుఖపడతావు దేవుని రాజ్యంలో. ఆమేన్. అందుకే నేనేమంటానంటే, ఇక్కడ బాగా సుఖపడి చాలా మంది క్రైస్తవులు ఇక్కడ బాగా సుఖపడిపోయి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకొని సమాధుల మీద క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు అని రాసుకుంటారు. నేనేమంటాను వాక్య ప్రకారం, వాళ్ళు దుఃఖపడకుండా బాగా సుఖపడిపోయి క్రీస్తునందు నిద్రించిన వారు విశ్రాంతి పొందుతున్నారని రాసుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మా సహోదరులారా, మీరు ఎంత దుఃఖపడతారో రేపు సమాధిలోకి వెళ్ళి హ్యాపీగా విశ్రాంతి తీసుకున్నా మీ శరీరాలు దేవుని రాజ్యంలో సంతోషిస్తాయి. క్రీస్తు లేనిది విశ్రాంతి లేదు. ఆయన ఆత్మ లేనిది విశ్రాంతి లేదు. తాగుబోతు చచ్చిపోయినా, తిరుగుబోతు చచ్చిపోయినా, వ్యభిచారుడు చచ్చిపోయినా, లోక సంబంధమైన వ్యక్తి చచ్చిపోయినా క్రీస్తు నందు నిద్రించిన వాడు పరిశుద్ధుడు అని రాసుకుంటారు. అబద్ధం అది. సాతాను యొక్క మోసం అది. సాతాను చేస్తున్న అబద్ధం అది. వాడు విశ్రాంతిలో లేడు. వాడు ఇష్టానుసారంగా లోకంలో నివసించాడు. ఇష్టానుసారంగా ఈ యొక్క లోకంలో జీవించాడు. క్రీస్తు కొరకు ఎన్నడూ కూడా జీవించలేదు. ఆయన ఇష్టానుసారంగా జీవించాడు, కానీ క్రీస్తు యొక్క వాక్య ప్రకారం ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఎన్న కూడా జీవించాడు. హల్లెలూయా. ఆమె అంత అబద్ధం, అదంత అబద్ధం, మోసం అది. సాతాను కూడా చేస్తా, క్రైస్తవులు చేస్తున్న మోసం అది. కాబట్టి మనం ఎంత దుఃఖపడతామో, దేవుని కొరకు ఎంత కష్టపడతామో, ఈ శరీరంలో ఉన్నంత కాలము కష్టపడిన తగిన ప్రతిఫలమును దేవుని రాజ్యంలో మనకిస్తాడు. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ ఈ లోకములో ఉన్నప్పుడు హింస పొందుతారు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అందుకే మీరు దుఃఖపడుడి, ఏడువుడి, కష్టపడండి, వ్యాకులపడుడి, అరవండి, కేకలేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమైందని చెప్పేది. హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ యాకోబు సంతానముగా ఉన్నటువంటి మోషే నిర్గమము ద్వారా వస్తున్న ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుపడ్డారు, అడ్డంగా నిలబడ్డారు. అప్పుడు దేవుని ఎదురు నుండి ఆజ్ఞ ఇచ్చింది. హల్లెలూయా. దేవుని ఎదురు నుండి ఆజ్ఞ వచ్చింది మోషే దగ్గరికి. హల్లెలూయా. మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే యెహోషువని పిలిచి యెహోషువతో ఆజ్ఞాపించుము. యెహోషువతో ఏమని చెప్తానంటే, ఇదిగో అమాలేకీయులు వస్తా ఉన్నారు, వారు నాకు విరోధముగా వాళ్ళు నిలబడతా ఉన్నారు. నువ్వు మనుషుల్ని ఏర్పరచుకొని ఆ మనుషులని తీసుకుని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. అమాలేకీయులు చేసిన తప్పేంటి సార్? అమాలేకీయులు చేసిన తప్పేంటి? ఎందుకు వాళ్ళతో తరతరములు యుద్ధం? అంతే కదా. అనేక మంది ప్రజలు వచ్చారు, అందరితో తరతరములు యుద్ధం అని లేదు. హలో అయ్యా, అందరితో ఆయన తరతరములు యుద్ధం అని లేదు. కేవలం అమాలేకీయులతోనూ యుద్ధం అన్నాడు ఆయన. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు వీళ్ళందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకు వాళ్ళతో తరతరములు యుద్ధం అంటే అక్కడ చదవండి. ఇప్పుడు చదవండి 17వ అధ్యాయం. ఎక్కడి నుంచి అంటే, యెహోషువ వాళ్ళని తీసుకొని వెళ్ళాడు, మనుషుల్ని ఏర్పరచుకున్నాడు. మోషేతో దేవుడు చెప్పినట్లుగా ఆయన మనుషులు ఏర్పరచుకున్నాడు, వెళ్ళాడు, యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ సమయానికి ఆ మోషే ప్రవక్త వెళ్ళాడు, ఆ కొండ మీద నిలబడ్డాడు. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఆ మోషే యొక్క కుడివైపును ఎడమవైపును అహరోను హూరులు ఇద్దరు కూడా ఆ యొక్క చేతులను ఎత్తిపట్టుకున్నారు. వింటున్నారా? హల్లెలూయా. ఇద్దరు ఎత్తిపట్టుకున్నారు. ఇద్దరు ఎత్తిపట్టుకున్న తర్వాత మోషే యొక్క చేతులు బరువెక్కాయి. ఆ తర్వాత ఒక రాళ్ళు తీసుకొచ్చారు, ఆయన చేతుల కింద పెట్టి ఇద్దరు చేతులు పట్టుకున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ
అలా జరిగిన తర్వాత అక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు యెహోషువ మోషే చెప్పినటువంటి మాటలను ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. మోషే చెప్పినటువంటి దేవుడు చెప్పిన మాటల్ని ఆజ్ఞలను నెరవేర్చాడు. ఇలా నెరవేర్చిన తరువాత ఆయన ఒక మాట అంటున్నాడు. కింద చదవండి, ఎక్కడ 14వ వచనం చదవండి. ఏయ్, ఏం నువ్వా? ఆ, యెహోవా ఆ, మోషేతో ఇట్లనెను, ఆ, నేను అమాలేకీయుల పేరు ఆ. ఆకాశము క్రింద ఉండకుండా నేను అమాలేకీయుల పేరును ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తొడిచివేయుదును. అసలు పేరే అమాలేకీయులు అనబడే పేరే లేకుండా నేను చేసేస్తా. కనుక ఆ, జ్ఞాపకార్థముగా ఆ, గ్రంథములో దీని వ్రాసి ఆ. యెహోషువకు వినిపించుము. ఎందుకు యెహోషువకి ఎందుకు వినిపించాలంటే మోషే యోర్దాను నది యువతలే ఆగిపోబోతున్నాడు. హల్లెలూయా. మోషే అహరోను మోషే యోర్దాను నది యువతలే ఆగిపోతున్నాడు. మోషే తర్వాత నాయకత్వం వహిస్తున్నటువంటి యెహోషువ వాళ్ళందరినీ కానాను దేశంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారంటే అమాలేకీయుల పేరు, అమాలేకీయులు అనబడే పేరే ఆకాశము కింద అసలు వంశావళి లేకుండా చేస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. అసలు అమాలేకీయులు ఎవరు చెప్పండి సార్? అమాలేకీయులు ఎవరు? ఆదికాండం 32వ అధ్యాయం. Praise the Lord. ఆదికాండం 36వ అధ్యాయం, క్షమించండి, 12వ వచనం చదవండి. ఆ, ఆమె ఎలీఫజుకు అమాలేకును కనిను. వీరు ఆ, ఏసావు భార్య అయిన వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ఆదా కుమారులు. చాలు బ్రదర్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈమె అమాలేకు ఎవరయ్యా అంటే అతడు ఏదోము యొక్క సంతానం. ఆమేన్, హల్లెలూయా. అంటే యాకోబు సంతానమేమో ఇజ్రాయెల్ ప్రజలైతే ఏశావు సంతానం ఏదోము సంతానమేమో అమాలేకీయులు. ఆమేన్. ఇద్దరు కూడా ఒకప్పుడు ఎక్కడ పెరుగులాడారు? ఏదోము యాకోబు ఇద్దరు కూడా రిబ్కా యొక్క గర్భములో పెరుగులాడారు. క్షమించండి, ఆమె ఆమె యొక్క గర్భములో పెరుగులాడారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రిబ్కా యొక్క గర్భములో పెరుగులాడారు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ పెరుగులాడిన వాళ్ళు, కవలలుగా పెరుగులాడిన వాళ్ళు ఇప్పుడు భూమి మీదకి వచ్చినా కూడా ఏదోము సంతానంలో నుండి వచ్చినటువంటి అమాలేకు, యాకోబు యొక్క గర్భవాసంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఇద్దరు కూడా ఇక్కడ పోట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఏదోము సంతానం వైపు దేవుడు లేడు, కానీ ఇజ్రాయెల్ పక్షముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. కానీ యుద్ధం ఇజ్రాయెలుకు ఏదోములకు కాదు, కానీ యెహోవాకు అమాలేకులకి యుద్ధం. ఇది వింటున్నారా? హల్లెలూయా. ఇజ్రాయెలుకు, క్షమించండి, యెహోవాకు అమాలేకులకి యుద్ధము. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది అక్కడ. ఎందుకంటే దేవుడు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క మార్గంలో అమాలేకుని పడ్డాడు. దేవుడు వెళ్తున్నప్పుడు దేవునికి ఎదురుగా నిలబడిన వాడు ఎవరు? చదువు. ద్వితీయోపదేశకాండం ప్రైజ్ ది లార్డ్ 25వ అధ్యాయం 17వ వచనం నుంచి 18 దాకా చదవండి. 166వ పేజీ. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 166వ పేజీ అండి. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతుంటున్నాడు. నీవు ఐగుప్తులో నుండి వచ్చి చుండగా మార్గమున అమాలేకీయులు నీవు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవుడికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి ప్రయాసపడి నీ వెనుకనున్నా ఎవరిని హతం చేశాడు? బలహీనులందరినీ హతము చేశాను. కాబట్టి
ఆ స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో హల్లెలూయా సమస్త శత్రువులను దేవుడైన యెహోవా లేకుండా చేసి నీకు విశ్రాంతి ఆ దేశంలో దయచేసిన తర్వాత ఆకాశము కింద నుండి అమాలేకీలను తుడిచివేయవలెను. చదివేది కరెక్ట్ గా చదవండి. సగం చదువుతారు, సగం మింగేస్తారు. అమాలేకీల పేరు తుడిచివేయబడును. ఇది మర్చిపోవద్దు. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు అమాలేకుడు ఏం చేశాడు? దేవుని యొక్క మార్గమునికి ఎదురొచ్చాడు, దేవునికి ఎదురుగా నిలబడ్డాడు. ఆయనకి ఎదురుగా నిలబడినందుకు ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు కానాను దేశంలో ప్రవేశించిన తరువాత నీ చుట్టుపక్కల ఉన్న దేశములన్నిటి పేరు నేను తుడిచివేస్తాను, కానీ లాస్ట్లో వారి పేరు ఆకాశం కింద ఉండ నేను తీసేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని ఒక్క మార్గమునకు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, దేవునికి విరోధంగా నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు అంటున్నాడు, అక్కడే నిర్గమకాండం అంటున్నాడు చూడు. ఎలా నిలబడ్డారట కింద 17లో మీరు గమనించినట్లయితే నా ప్రియమైన 16వ వచనం చదవండి బ్రదర్. చూడండి, అందరు గమనించాలా. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా తమ చేతిని ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులకు తరతరములు యుద్ధము. హల్లెలూయా. ఎందుకు తరతరములు యుద్ధము? యెహోవా సింహాసనమునకు వ్యతిరేకముగా హల్లెలూయా తమ చేతిని ఎత్తిరి. యెహోవా సింహాసనమునకు వ్యతిరేకంగా లేచిన వాడు ఎవరు? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. లూసిఫర్. వింటున్నారా? మహోన్నతునితో నేను సమానంగా చేసుకుందును, ఆయన సభా పర్వతం మీద నేను కూర్చుందును, మహోన్నతుడు నేను సమానంగా కూర్చుందును, ఆయన నక్షత్రములకు పైనగా నేను కూర్చుని వాళ్ళ చేత నేను ఆరాధించబడదను. హల్లెలూయా అని తాను హెచ్చించుకున్నవాడు ఎవర్రా అంటే, ఆయన సింహాసనం పైగా హెచ్చించుకున్నవాడు ఎవరంటే అపవాది. హల్లెలూయా. ఈ అపవాది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అమాలేకులలో ఉండి, వారి శరీరాలలో ఉండి దేవుని యొక్క సింహాసనమునకు వ్యతిరేకంగా ఇక్కడ హెచ్చించబడతాం. అందుకే దేవుడు ఏమంటాడు, నా యొక్క సింహాసనమునకు పైగా వాడు విరోధంగా లేచాడు కాబట్టి యెహోవాకు అమాలేకులకు తరతరములు యుద్ధము. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా లేచి అమాలేకుల్లో ఉండి దేవుని సింహాసనమునకు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడో అప్పుడు దేవుడు నాకు నువ్వు వాడికి యుద్ధం అంటున్నాడు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందని చెప్పేది అంటే సింహాసనం దగ్గర ప్రారంభం ఏదునలో ఉన్నది, ఏదున తర్వాత ప్రారంభమైనది మధ్య మార్గంలో ఉన్నది, మధ్యలో ప్రారంభమైంది మరలా నిర్గమం కాలంలో కూడా కనపడతా ఉంది మనకి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే యెహోషువతో చెప్పాడు, వాళ్ళందరూ ఎవ్వరిని కూడా మిగిలించు, అందరిని నాశనం చేశాడు. యెహోషువ రాజును నాశనం చేశాడు, అమాలేకులను నాశనం చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఆజ్ఞ చెప్తే ఆ ఆజ్ఞను దేవుని పిల్లలు నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ చెప్పినప్పుడు అది నెరవేర్చకపోతే దేవుడు ఆ వ్యక్తిని విసర్జిస్తాడు. ఆ వ్యక్తిని విసర్జిస్తాడు, ఆయన ఆ వ్యక్తిని త్రోసివేస్తాడు. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం గమనించాలందరూ కూడా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. హల్లెలూయా. మొదటి సమూయేలు 15:1 నుంచి చదవండి అయ్యా త్వరగా.
సమూయేలు ప్రవక్త, సౌలు రాజు. హల్లెలూయా, వింటున్నారా? సమూయేలు ప్రవక్త, సౌలు రాజు. సమూయేలు ప్రవక్త సౌలు రాజుని పిలిచి అంటున్నాడు, ఆ పంపాడు, యెహోవా మాట విను మొదట. వింటున్నారా? ఏం చేయాలా మొదట? యెహోవా మాట విను. ప్రైజ్ ది లార్డ్. అమాలేకీయులు, వింటున్నారా? అమాలేకీయులు ఇజ్రాయేల్ ప్రజలకు చేసింది, నిర్గమాకాండంలో చేసింది చెప్తున్నాడు. దాన్ని ద్వితీయోపదేశ ఖండంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ రాజుల కాలంలో కూడా ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు. హల్లెలూయా. శత్రువు చేసిన పన్నాంగాల్ని మర్చిపోవడానికి దేవుడే మనుషుడు కాదు. ఆయన మనుషుడు కాదు అబద్ధం ఆడడానికి. ఆయన పశ్చాత్తాపడడు శత్రువు యొక్క విషయంలో. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నా మాట వినుము సౌలు, నా మాట వినుము. అమాలేకీయులు ఇశ్రాయేలుకు ప్రజలు చేసిన దానిని నాకు జ్ఞాపకం ఉన్నదే. దేవుడికి జ్ఞాపకం ఉంది. ఎప్పుడో నిర్గమంలో జరిగిన సంఘటనలన్నీ దేవుడికి జ్ఞాపకం ఉన్నాయి. ఆయన పిల్లలకి చేసిన అపకారములన్నీ, సాతానుడు చేసినవన్నీ దేవుడికి జ్ఞాపకం ఉంటాయి ఎల్లప్పుడు కూడా. ఆమేన్, ఆమేన్. నాకు జ్ఞాపకం ఉన్నది. చదువు బ్రదర్ త్వరగా. వారు ఐగుప్తులో నుండి రాగానే నీవు పోయి ఏం చేయాలా? నీవు పోయి ఏం చేయాలా? సౌలు, నువ్వు పోయి కనికరమే చూపిద్దు. హల్లెలూయా. సౌలు కనికరం ఉండకూడదు. అయ్యో, హల్లెలూయా. నీవు కనికరించక యుద్ధం చేయి. హల్లెలూయా. నువ్వు చూడండి, నా తట్టు చూడండి. వాక్యం చేసేటప్పుడు నా తట్టు చూడు, బైబిల్ చేసేటప్పుడు బైబిల్ తట్టు చూడు. ఎందుకు వస్తాం మనం సంఘానికి? హల్లెలూయా. దేవుని యొక్క మాటలు వినడానికి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడడానికి. హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకోండి, కొన్ని విషయాలు చెప్పకూడదు, లైవ్ ఉంది, అది పోతా ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి కొన్ని తర్వాత మాట్లాడదాం కొన్ని విషయాలు. చూడండి, గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక్కడ ఏమంటాడంటే, నీవు కనికరమే చూపించకుండా వెళ్ళి అమాలయకులలో గొర్రెలనేమి, మేకలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి ఎవరిని విడిచిపెట్టకుండా సమస్తం కూడా నశింపజేసాయి. ఏం చేయాలి? నువ్వు యుద్ధం చేయాలా. హల్లెలూయా. ఏం చేయాలి సార్? యుద్ధం చేయాలా. సౌలా యుద్ధం చేసి నువ్వేమి యుద్ధం చేయాలి? నువ్వు నేనే యుద్ధం చేయాలా? అపవాడికి ఎదురించి వాడు యుద్ధం నుండి పారిపోనాడు అన్నాడు, అన్నాడా లేదా? ఇప్పుడు మనం ఏ యుద్ధం చేయాలా? ఇప్పుడు మనం ఏ యుద్ధం చేయాలా? మోకాల యుద్ధం చేయాలి. మోకాల మీద నిలబడాలా. హల్లెలూయా. మోకాళ్ళ మీద నువ్వు నిలబడినప్పుడే సాతానుడు మీ యుద్ధం నుండి పారిపోతాడు. మోకాళ్ళ మీద నిలబడకపోతే వాడు నీ యుద్ధం నుండి అసలు పోనేవాడు, నీ వెనకే పడతా ఉంటాడు, నీ వెనకాలే పడతాడు వాడు నిన్ను విడిచిపెట్టాడు. వాడు ఆల్రెడీ సంస్థలు, సంఘ శాఖలు అందరూ కూడా వాడి పార్టీయే, లోకమంతా వాడి పార్టీయే. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఏదో కృప అనుగ్రహించి వర్తమానంలో వారికి కృప ఇస్తే కృప వచ్చినప్పుడు ఏం చేయాలంటే యుద్ధం చేయాలా. నువ్వు దీనుడిగా మారాలంటే యుద్ధం చేయాలా. నిన్ను నువ్వు తగ్గించుకోవాలంటే యుద్ధం చేయాలా. దేవునికి లోబడాలంటే యుద్ధం చేయాలా. వింటున్నారా? హల్లెలూయా. నోరు తెరువు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నీవు యుద్ధం చేయాలా. నువ్వు యుద్ధం చేసేటప్పుడు సౌలో నువ్వు వెళ్ళి యుద్ధం చేసి కనికరమే లేదయ్యా, కనికరమే లేకుండా నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ చంపేసి, అందరినీ చంపి, లేదంటే నిన్ను చంపేస్తాడు. అవునా? అమాలేకులందరినీ నువ్వు చంపేయాలా. అయ్యో, అమాలేకులందరినీ నువ్వు చంపేయాలి. నువ్వు కానీ అమాలేకులు చంపలేదనుకో, అమాలేకులు నిన్ను చంపేస్తాడు.
సాతారని వాడు అనుచరులు వాడి కూటాన్ని మొత్తం నువ్వు చంపాలా. నువ్వు కానీ చంపలేదు అనుకో, వాళ్ళందరూ నిన్ను చంపేస్తారు. అవునా కాదా? సాతారాడు చంపేస్తాడు లేదా? ఈరోజు ఆత్మీయంగా చంపేస్తాడు వాడు. నిన్ను ఆత్మీయంగా చంపి దేవునికి దగ్గరికి లేకుండా, వాక్యమునకు లోబడకుండా నువ్వు హెచ్చించుకునేటట్లు చేసి వాక్యమునికి విరోధమైన కార్యాలు చేస్తాడు వాడు. హల్లెలూయా. అందుకే కనికరమే చూపించకూడదు, నువ్వు మోకాల్లోని ప్రార్థన చేయాలి. ఆమేన్. నువ్వు యుద్ధం చేయాలంటే సౌలు యుద్ధం చేశాడా? మాట్లాడండి. యుద్ధం చేశాడా? యుద్ధం చేశాడు. సగమే చేశాడు. ఎంత చేశాడు సార్? సగమేనా చెప్పండి. సగమే చేశాడు. హల్లెలూయా. దేవుని అభిషేకం సమూయేలు ఇచ్చాడు. యుద్ధానికి పోయాడు. రాజునంట పట్టుకొని దాచుకున్నాడంట రాజుని. ఎవరిని? పాతాళపు రాజుని. అయ్యో, ఎవరుడు? అగగు రాజు. ఎవరు? అమలీకుల రాజు అగగు. హల్లెలూయా. సాతాను చంపలా, ప్రజలను చంపేశాడు, స్త్రీలను చంపేశాడు, పురుషులను చంపేశాడు. హల్లెలూయా. పక్క వాటిని, గుడ్డి వాటిని, కుంటి వాటిని, బలహీనమైన వాటిని చంపేశాడు. బలమైన వాటిని ఉంచుకున్నాడు. చెప్పేది స్పిరిచువల్గా అర్థమవుతుందా? హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తే ఇది వదిలేస్తా, అది వదిలేస్తా, అది వదిలేస్తా, ఇది మాత్రం వదలను, డబ్బును మాత్రం వదలను, బంగారం మాత్రం వదలను. అమాలేకుల స్వాస్థ్యం. హల్లెలూయా. ఎవరేం బాధపడ్డా నాకేం భయం లేదు, నేను అసలు బాధే పడను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ సౌలు చేయాల్సింది ఏందయ్యా అంటే మొత్తం నాశనం చేయాలి, మొత్తం సర్వనాశనం చేయాలా. అన్ని తీసేసేసాడు. బలమైన వాటిని బలమైన దయ్యాలను పెట్టుకున్నాడు, బలమైన వాటిని పెట్టుకున్నాడు, గొప్ప వాటిని పెట్టుకున్నాడు. హల్లెలూయా. అన్ని దోలుకొని ఎవరు మాట్లాడాడు తెలుసా? మాట్లాడినాడు. దేవుని మాట లేదు, యుద్ధానికి వచ్చిన జనులు మాట విన్నాడు, ప్రజల మాట విన్నాడు. తోలుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుని ఎదురు ఆజ్ఞించింది. హల్లెలూయా. సమూయేలు దగ్గరికి ఆజ్ఞించింది. సమూయేలు రంగానే, అయ్యా సూపర్, నేను అందరినీ చంపేశా, దేవుని ఆజ్ఞని నేను నెరవేర్చా, దేవుని ఆజ్ఞని నెరవేర్చా, ఆయనకి నేను లోబడ్డా. హల్లెలూయా. అనగానే, మరి అన్నీ నువ్వు నాశనం చేస్తే మీ ఇంట్లో శబ్దాలు ఏంది? అన్నీ నాశనం చేస్తే గొర్రెల అనుపులు అక్కడ, ఇప్పుడు మీ ఇంట్లో శబ్దాలు ఏంది? ఆ కేకలేంది? ఆ గొడవలేంది? ఆ శబ్దాలేంది? నీ కోపం ఏమెందుకు వస్తుంది నీకు? వాడొక అమాలేకుడు, వాడొక శత్రువు, పగ వాడొక శత్రువు, మచ్చరమైన బుద్ధి వాడొక శత్రువు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు అంటే నీ ఇంట్లో ఉన్నాయని కదా అర్థం. సౌలు ఇంట్లో ఉన్నాయా? చెప్పండి సార్, ఉన్నాయా లేదా? హల్లెలూయా. వాటిని కూడా చంపేయాలంట. అప్పుడు దేవుడు కోపం వచ్చింది. అందరూ వింటున్నారా? హల్లెలూయా. నేను అన్ని చంపేశా ప్రభువా, నాలో ఏమీ లేదు, మొత్తం సూపర్గా ఉన్నా ప్రభువా. మరి అన్ని చంపితే నీ ఇంట్లో ఏంది ఆ శబ్దాలు? నీ శరీరంలో ఏంది శబ్దాలు? నీ కుటుంబంలో ఏంది శబ్దాలు? అంటే అవన్నీ దేవుణ్ణి మహింపరచట్టుగా తెచ్చాలి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆజ్ఞ మీరుటయు, సోద చెప్పుటయు
సమానం. నువ్వు ఆజ్ఞ ఒకటే, సోది చెప్పిదమే ఒకటే. సోది చెప్పడం ఒకటే. చెప్పండి, కొంతమందికి బాధ ఉంటుంది, నేను తప్పదు, ఏం చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోషువ దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చి రాజును అమాలేకులందరినీ కూడా నాశనం చేశాడు. కానీ సౌలు మాత్రం సగమే నెరవేర్చి సగాన్ని విడిచిపెట్టేశాడు. అందుకని దేవుడు అతనికి ఇచ్చిన స్థానము నుండి అతన్ని తీసివేసి ఆయన్ని విసర్జించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ యొక్క దేహం అనే శరీరంలో ఈ ఏ యొక్క అమాలేకుడు మిగిలి ఉండకూడదు. ఏ అమాలేకుడు మిగిలి ఉండకూడదు. కోపమా, వాడిని చంపేయాల. పగనా, వాడిని చంపేయాల. ద్వేషమా, వాడిని చంపేయాల. ప్రతి ఒక్కడిని ఈ యొక్క దేహంలో నువ్వు చంపాలా. నువ్వు చంపాలంటే ఖచ్చితంగా నీవు యుద్ధం చేయాలా. ఈరోజు అదే గొర్రెపిల్ల భార్యకు అమాలేకులకు శత్రువుకి యుద్ధమై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఆ యుద్ధము గెలుస్తావో, ప్రభువైన యేసుక్రీస్తు వారు రోమీయుల రాసిన పత్రికలో చెప్పినట్లుగా, ఇదిగో సమాధాన ప్రభువైన యేసుక్రీస్తు వారు శీఘ్రముగా సాతానును నీ పాదముల కింద చితక దొక్కించును ఆయన. ఆయన చితక దొక్కిస్తున్న సమయం ఇదే. వింటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్పం యొక్క తలని ఎప్పుడు చిత కొట్టాడు? భూమి మీద ఉన్నప్పుడే చిత కొట్టాడు. భూమి మీద ఉన్నప్పుడే వాడిని నాశనం చేశాడు. ఈ లోకంలో ఉన్నప్పుడే వాడిని జయించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడే వాడిని తరిమి తరిమి కొట్టాడు ఆయన. నువ్వు కూడా వాడిని జయించాలంటే వాడిని కూడా ఈ లోకములో ఉన్నప్పుడే నువ్వు దాన్ని జయించాలా. వాడి పాదము, వాడి తోక ఆడిస్తున్న దానిని వాడి తోకను ఆడించకుండా నువ్వు ఉండాలంటే, వాడిని పాదముల కింద ఉండాలంటే, ఆయన్ని పాదముల కింద వాడిని పెట్టాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రభు నామములో నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఆయనకు నువ్వు లోబడాల్సిందే. ఆయన వాక్యానికి లోబడాల్సిందే. నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిందే. నువ్వు దీనుడుగా మారాల్సిందే. అప్పుడే అపవాదిని ఎదిరించడు వాడు పారిపోతాడు. నువ్వు ఏది కానీ దీనత్వము లేకుండా, దేవునికి వాక్యమునకు దేవునికి లోబడకుండా నిన్ను నువ్వు తగ్గించుకున్న ఉన్నంత కాలం నువ్వు వాడు నిన్ను మోసం చేస్తాడు. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం అమాలేకులతో యుద్ధం చేస్తున్నాం. శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం. మనం శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళు వంగితేనే వాడిని జయించగలవు. మోకాళ్ళు వంగపోతే వాడిని వాడిని ఏమి చేయలేవు. నువ్వు చెప్తున్నా, వాడు నువ్వేమి చేయలేవు. అసలు అపవాన్ని ఎదిరించుడు వాడు పారిపోవడం అంటే ఎలా పారిపోతాడు? వరకు మాటలతో పారిపోతాడా? ప్రభువుని యేసు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. వాడు నిలబడ్డాడా లేదా? పర్వతం మీద యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. వాడు యేసు ప్రభు దగ్గర నిలబడ్డవాడు. ఈరోజు శ్రీమతి యేసుక్రీస్తు అయినా ఆయన భార్య దగ్గరకు వచ్చి నిలబడ్డావాడు. నిలబడతాడు. వాడు ఖచ్చితంగా నిలబడతాడు. వాడు ఎలాగైనా ఆయన ఏర్పాట్లైన వాళ్ళని మోసం చేయడానికే వాడు ఈ లోకంలో గర్జించు కొలసింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. వాడు తల చిత కొట్టబడిన వాడు తోకుంది. వాడు మోసం చేయడానికి వాడికి తోకుంది. ఈరోజు వాడు మోసం చేస్తాడు ఖచ్చితంగా. కానీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళని వాడు మోసం చేయలేడు. ఆయన ప్రార్థన చేస్తున్న వాళ్ళని వాడు మోసం చేయలేడు. ఆయనకు వాక్యానికి లోబడుతున్నాడు వాడు మోసం చేయలేడు. వాక్యం కొరకు నిలబడిన వారిని వాడు మోసం చేయలేడు. నువ్వు ఈరోజు ఎలా విజయం పొందుకుంటావంటే కేవలం మోకాళ్ళ మీద యుద్ధం వల్ల నువ్వు విజయం పొందుకుంటావు. నీకు మోకాళ్ళ యుద్ధము లేదా నువ్వు మోసపోతున్నావు అని అర్థం. నువ్వు మోసపోతావు, ఓడిపోతావు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు మోసపోతావు, ఓడిపోతావు ప్రార్థన చేయకపోతే. ప్రార్థన లేకపోతే నీకు ఎన్నడూ కూడా విజయం కలగదు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరు నేను ప్రేమేం చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తేనే విజయం పొందుకుంటారు. లేకపోతే నువ్వు నశించిపోతావు. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు నశించిపోతావు. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సింది. ప్రభువా, నేను మీకు వధువుగా నువ్వు ఏర్పాటు చేసుకుని ఉంటే, నన్ను మీరు జగత్తు పునాది వేయబడక ముందు నన్ను మీరు నిర్ణయించుకుంటే నాకు మీరు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలా. నిన్ను ప్రార్థన చేయకుండా కూడా మోసం చేసేవాడు అమాలేకుడు వాడే. నీ కాళ్ళకు అడ్డం పడేవాడు వాడే. నేను లేనీకుండా చేసేవాడు వాడే. నీకు నిద్ర రప్పించేవాడు వాడే. నీ మోకాలు లేనీకుండా చేసేవాడు వాడే.
నీకు కోపాలు పుట్టించేవాడే, శ్రమ తెచ్చేవాడు వాడే, బాధ తెచ్చేవాడే, హింసలు తెచ్చేవాడు వాడే, సమస్తము కూడా వాడే. కాబట్టి నువ్వు సమస్తము కూడా ఈరోజు గొర్రెపిల్ల భార్య వాడికి యుద్ధం చేయాలి. యుద్ధము చేయకపోతే నీకు విజయము లేదు. దేవుని యొక్క రాజ్యంలో మొదట వాక్యము, తర్వాత ప్రార్థన, ఇవే రెండు భాగాలై ఉన్నాయి. ఇవే రెండు 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 రెక్కలై ఉన్నాయి. ఈ రెండు రెక్కలు కానీ లేకపోక రెక్కతో నువ్వు ఎన్నడూ కూడా జయం పొందలేవు. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? కాబట్టి ఇక్కడ యెహోషువ ఆజ్ఞ నెరవేర్చాడు, సౌలు ఇక్కడ ఆజ్ఞ నెరవేర్చలేదు. ఉన్నాడు, తీసుకొచ్చి రాజునే దాచుకున్నాడు, అగగు రాజునే దాచుకున్నాడు. కానీ సౌలు రాజు చేయలేని కార్యాన్ని ప్రవక్త చేశాడు. శత్రువుని చంపింది ఎవరు? సౌలా, సమయలా? చెప్పండి సార్. శత్రువుని చంపింది ఎవరు? అమాలేకుడైన వాడిని శత్రువుని చంపింది ఎవరు? రాజుని చంపింది ఎవరు? పాతాళపు రాజుని చంపింది ఎవరు అంటే ప్రవక్త. మన ప్రవక్త కూడా చంపాడు. వింటున్నారా? ఈరోజు కూడా మనం అందరం కూడా ప్రవక్తలు అయి ఉన్నాం. మనం అందరం కూడా మనుషు కుమారులు అయి ఉన్నాం. హల్లెలూయా, ఆమేన్. ప్రవక్త అంటాడు ఒక మెసేజ్లో, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవంలో ఉన్నారు. వాక్యం నీ దగ్గర వచ్చిన ఈరోజు మనుషు కుమారుడు నువ్వు పరిచయం చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు దీనత్వం కలిగి ఉండాలా. హల్లెలూయా. నువ్వు వాక్యానికి లోబడాలా, నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, దేవునికి హెచ్చించాలా. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తావో ఆయన మనల్ని సమయం వచ్చినప్పుడు ఆయన రాజ్యం మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతున్నదా? నేను మరలా చెప్తా, మీరు ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలా. నువ్వు ప్రార్థన చేయకుండా నేను వధువుని, నేను యేసు ప్రభు భార్యని, నేను సంఘంలో ఉన్నా, నేను వెళ్ళిపోతా, నేను ఎగిరిపోతా అంటే కుదరదు. అంత మోసం అది. మాటలతో దేవుని రాజ్యం కాదది. మాటలతో దేవుని రాజ్యం పోయేది కాదయ్యో. మాటలతో కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది. ఆయన ఆత్మ సహాయం మనకు అవసరమై ఉన్నది. మనం వాక్యానికి లోబడితేనే, దేవునికి లోబడితేనే. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ యెహోవా సింహాసనమునకు అమాలేకులు వ్యతిరేకంగా తమ చేతిని ఎత్తిరి గనక, లూసిఫర్ వాళ్ళలో దూరి ఆ చేతిని లేపాడు గనక, అందుకే యెహోవాకు అమాలేకులకు తరతరములు యుద్ధం. ఈ రోజు కూడా ఈ 2000 సంవత్సరాల సంఘ కాలాలలో ఆ శత్రువు, వారిలో ఉన్న శత్రువే ఈరోజు ఈ యొక్క సంఘకాలాల్లో ఉన్న ఆయన పిల్లల్ని దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా అపవాది వచ్చి పక్కన నిలబడుతున్నాడు కనుక ఈరోజు యుద్ధము దేవుడికి. వింటున్నారా? యుద్ధము ఆయన వధువుదై ఉన్నది. యుద్ధం చేసింది అక్కడ యెహోవా చేశాడు. ఎట చేశాడు చెప్పండి. ఎట చేశాడు? ఆయన ఉండి ఇజ్రాయేల్ ప్రజల చేత యుద్ధం చేయించాడు. పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు యుద్ధం చేశారు. హల్లెలూయా. ఈ రోజు కూడా యేసుక్రీస్తు మన సంఘములో, దేవుని యొక్క సంఘములో, ఆయన సంఘము మధ్యలో ఉండి మన ద్వారా శత్రువుతో యుద్ధం చేపిస్తాడు. అది వ్యక్తిగతమైన విషయం. వ్యక్తిగతంగా నువ్వు పోరాడాలా, వ్యక్తిగతంగా నీ ప్రార్థనలు నువ్వు పోరాడాలా. అందరినీ చంపుకుంటూ వెళ్ళాలా. ఊరక పళ్ళు కొరికి కేకలేస్తే చచ్చిపోడాడు, ఎదిరించుడు అంటే వెళ్ళిపోయాడు, అంటే వెళ్ళిపోడాయో వాడు ఎప్పుడు దాకా అంటే నీవు సియోనుకు ప్రవేశించే వరకు నీ వెంట పడతానే ఉంటాడు. ఎత్తబాట్లకు వెళ్ళే వరకు నీ వెంట పడతానే ఉంటాడు. సార్ అర్థమైందా? అందరికి అర్థమైందా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈరోజు ఆ రోజు యెహోవాకు అమాలేకులకి ఎలా తరతరముల యుద్ధమో, ఈరోజు అమాలేకుడనే శత్రువుకి గొర్రెపిల్ల భార్యకు కూడా ఈ యుగాంతం వరకు, ఆ ఎత్తబాటు వరకు యుద్ధం. అది వాళ్ళకి భౌతిక సంబంధమైన యుద్ధం అయితే, మనకి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనా యుద్ధమైనది. కానీ దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలతోటి, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ నేను తీసేస్తాను, కానీ చివరిలో ఆ యొక్క ఆకాశము కింద అమాలేకుల పేరు అసలు లేకుండా బొత్తిగా నేను తీసేస్తానన్నాడు. హల్లెలూయా. కానీ అది ఎప్పుడు చేస్తాడంటే ఆయన రాజ్యము స్థిరపడుతున్నప్పుడు, అప్పుడు ఆయన రాజ్యము చుట్టూ ఉన్న దేశాలని కూడా తీసివేసి అమాలేకులు అసలు బొత్తిగా లేకుండా ఆయన ప్రవచన అయినప్పుడు నెరవేర్చేస్తాడు. అప్పటి వరకు అమాలేకుడు భౌతిక సంబంధమైన వాడు ఉంటాడు, ఆత్మ సంబంధమైన వాడు కూడా ఉంటాడు.
లాస్ట్లో చచ్చిపోయాడు ఎవరంటే శత్రువే. అక్కడ అమాలయకుడు ఎలా చనిపోతున్నాడో వింటున్నారా? అలాగే ఇక్కడ చనిపోయేవాడు ఎవరు అంటే చివరిగా ఇక్కడ మరణం, సాతానుడు. కడపటి నశింపజేయ శత్రువు, చెప్పండి, కడపడి నశింపజేయ శత్రువు మరణం, అపవాది. లాస్ట్లో వాడు చనిపోతాడు. అప్పటి వరకు వాడు ఎలాగైనా సరే వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే మనం జాగ్రత్త, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే వాక్యములో మెలకువ, నిద్ర మెలకుని మెలకువ గురించి మాట్లాడాలి. మీకు చెప్పే మెలకువ గురించి వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి చెప్పుడు నిలిచిన వర్తమానం ప్రభు దీవించును గాక, ప్రభు వీళ్ళందరూ కూడా ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి మరొక వర్తమానంతో ప్రభు మనల్ని కూడా మాట్లాడును గాక. ప్రార్థన చేస్తాం.